బాధపడినా దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం కానీ గంజాయి కానీ డ్రగ్స్ అలవాటైతే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం. ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ బిడ్డలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను. మా కార్యాలయం పైన దాడి చేశారు, దానికంటే ఈ ముఠా దోచేసిన విధానం. ఏం సార్ మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే పుట్టా మహేష్ గారు ఇలా చేతులు కట్టుకొని వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారిని మనసులో అనుకుంటూ ఉండొచ్చేమో. పుట్టా మహేష్ గారు చాలా అమాయకుడిగా ఉన్నాడు, పక్కన నన్ను పెట్టుకునే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ తనయుడే ఆ ఫోటోలు దిగినప్పుడు ఆ తనయుడి యొక్క ఫోటోల్ని ఖండించాడు ఆయన? ఖండించలేదు. వారి తనయుడి ఫోటోలనే ఖండించలేదు, మిగిలినటువంటి వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమాలకి చెప్పే మాటలకి వేరే అర్థాలు ఉంటాయనేది ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఒక సంఘటన కాదు, కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి మోసం చేశాడని మహిళ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చి గందరగోళం అయిపోతే ఆ మహిళ మీద కేసు పెట్టించినటువంటి గుడ్డి చెత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి నడిపిస్తున్నటువంటి రథసారథిగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అటవీ శాఖ మీద నిన్న అధికారుల మీద చాలా సీరియస్ అయినట్టుగా నిన్న చూశాను నేను. అవును, చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మీటింగ్లో అటవీ శాఖ అధికారుల్ని మద్యం మత్తులో కారులో వెక్కించి బుడ్డా రాజశేఖర్ అనేటటువంటి శ్రీశైలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అర్ధరాత్రి కారులో ఎక్కించుకొని కొడుతూ తిప్పి కారాపాడని వాళ్ళ మీద దాడి చేస్తే ఏం చర్య తీసుకున్నావు? మహిళల మీద ఎవరన్నా ఏదన్నా అఘాయిత్యం చేసినా, మాట్లాడినా, తప్పుగా దురుసు ప్రవర్తన చేసినా, బూతు మాట్లాడినా అదే మీకు చివరి రోజు అన్నాడు కదా. ఏకంగా ఎన్టీఆర్ గారి కోడలు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి, వీళ్ళ ఎమ్మెల్యే ఆ దగ్గుపాటి వారు ఏ విధంగా మాట్లాడారు వారి తల్లిని, ఏ భాషతో మాట్లాడారు ఎన్టీ రామారావు గారి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని? ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఏ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? మట్టి వ్యాపారం చేసేవాడి మీద తీసుకున్నావా? ఇసుక వ్యాపారం చేసేవాడి మీద తీసుకున్నావా? మద్యం కల్తీ వ్యాపారం చేసేవాడి మీద తీసుకున్నావా? పేకాట క్లబ్బులు నడిపేవాడి మీద తీసుకున్నావా? ఏ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నావు? ఏ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించావు, పార్టీ నుంచి సస్పెండ్ చేసావు, పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టావు? ఇవాళ అదే ఆ తిరుపతి వేదికగా కూర్చొని ఆ కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఇవాళ జనసేన పార్టీ తరఫు నుంచి. ఆ యొక్క మహిళా ఎమ్మెల్యే గారు రోజా గారిని విపరీతమైనటువంటి బూతులు తిట్టినటువంటి ఆర్పీని కూర్చొని పెట్టుకొని నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తుంటారు. అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఎవరైతే అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారో ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు మీటింగులు పెట్టిన ప్రతిసారి ఎమ్మెల్యేలకి మొట్టికాయలు వేస్తున్నట్టుగా మీ యొక్క ఈ ఎల్లో పత్రికలు రాస్తూ వస్తున్నాయి. ఎక్కడా కూడా తప్పు జరగట్లేదు, తప్పు జరగకుండా చేయాల్సిన బాధ్యత మనది ఉంది అని మీకు మీరే కథనాలు వల్లిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఏ మంత్రి మీద, ఏ ఎమ్మెల్యే మీద, ఏ యొక్క మీ నాయకుడి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? మొన్న రీసెంట్గా ఒకటి నేను చూశాను, చిన్న బిడ్డలను అమ్మేస్తున్నారంట, చిన్న బిడ్డలను తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. పేపర్లో చూశాను నేను. జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడి యొక్క పక్కన తిరిగేటటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి అనుచరుడు చిన్న బిడ్డలతోటి వ్యాపారం చేస్తున్నాడు, చిన్న పసికందుల్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు. ఏ వ్యాపారం వీళ్ళు చేయట్లేదు, ఏ దుర్మార్గం వీళ్ళు చేయట్లేదు, ఏ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళా మొన్న మార్కాపురం ఒక వేదిక మీద ర్యాంప్ వాకులు, క్యాట్ వాకులు, కాటు వేసే వాకులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేను అబద్ధం చెప్పను, అసత్యాలు చెప్పను, ఇచ్చిన హామీ నెరవేర్చేస్తాను, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను ఈ భాషలో. అంటే చూసేటటువంటి ప్రజలకి, వినేటటువంటి ప్రజలకి చెవిలో కాలీఫ్లవర్లు పెడుతూ ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మోసం చేస్తున్నాం కదా, ఈసారి మోసం చేస్తే
ఏమవుతుందిలే అనేటటువంటి భావన ఒకటి. అవును. రెండవది వారే అన్నట్టు వారి కూటమి మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ సెంట్రల్లో హోంమంత్రిగా ఉన్నటువంటి వారి యొక్క హస్బెండే ఈ ఈవీఎంలో చాలా గమ్మత్తులు జరిగాయి అని వారు చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అనుకుంటున్నాడేమో, ప్రజలతో మనకెందుకులే, కేంద్రంతో మనం పొత్తులో ఉన్నాం, ఎలాగైనా గెలిచిపోతాం, ఏ విధంగా అయినా కానీ అలాంటి జిమ్మిక్కులు మ్యాజిక్లు చెయ్యొచ్చని అనుకుంటున్నాడేమో. లేకపోతే బిఆర్ నాయుడు గారిని తప్పించకపోవడం ఏంటండి? ఈ దేశంలో అంతకంటే పాపం ఉందా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్ పైన సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడారు, ఓకే వాళ్ళ ఎంపీ కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేస్తానని అన్నారు కదా, గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు కదా, మీ పాలనలో విచ్చలవిడిగా ఉందని ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడు ఎంపీ పట్టుబడితే ఎందుకు ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారు? మౌనవ్రతం. వాళ్ళ పార్టీ ఎంపీ కాబట్టి వాళ్ళ పార్టీ ఎంపీ కాదు కదా. ఎవరి గురించి మాట్లాడే ధైర్యం చేయలేడు, ఎందుకంటే మనీతో మ్యాజిక్ చేసేసారు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన పెట్టిన పార్టీ ఏంటి, ఆ పార్టీకి ఉన్నటువంటి విధానం ఏంటి, ఆ జెండాకు ఉన్నటువంటి అజెండా ఏంటి, ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీకి ప్రశ్నలే దొరకట్లేదా, ప్రశ్నించే నోర్లే లేవట్లేదా? ఆ పార్టీ నుంచి వెళ్ళినటువంటి రజనీ అనేటటువంటి అధికార ప్రతినిధికి ఉన్నంత ఆ స్పృహ కూడా ఈ ప్రజల మీద లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ గారికి. సినిమాల దగ్గరకు వస్తే సినిమా మాటలు, రాజకీయాలకు వస్తే రాజకీయ మాటలు, వ్యక్తుల దగ్గరికి వెళితే ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి మాటలు, ఎక్కడికి పోతే అక్కడ, ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టుక, ఆ ఊరిలో చదువు, ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ రాష్ట్ర మంచి చెడులు ఆయనకి ఎందుకు పడతాయండి? ఏ కష్టం లేకుండా ఫోటో తీసుకెళ్ళి ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ఆఫీసులు. మమ్మల్ని ఏమో చిన్న ఆఫీసుని ప్యాలెస్ అన్నారు, 4-5 ఫ్లోర్ల ఆఫీసులు, జైల్లో కట్టినటువంటి వాల్స్తో కూడినటువంటి వాల్స్, కాంక్రీట్ వాల్స్. అసలు వారికి ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల దగ్గర మొన్న వెళ్ళి ఒక ఫోటో దిగాడు, ఇటువైపు ఒక కంచా, ఇటువైపు ఒక కంచా, నడి రోడ్డు మీద పిల్లల చేతుల్లో ఆ ప్లకార్డులు పెట్టి అక్కడ వెళ్ళి ఫోటో దిగుతున్నాడు. బాధ్యత ఎక్కడ ఉంది? కుళాయి ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ ని ఇది ఎట్లా పనిచేస్తుందో ఒకసారి డెమో ఇవ్వండి. రెండోసారి ఇంకా గిరిజన గూడాలకు కూడా పోయి మొన్న పెద్ద పెద్ద భాషణలు ఇచ్చొచ్చాడు. మా యొక్క నియోజకవర్గంలో పాలుట్లు అనేటటువంటి గ్రామం ఉంది సార్, నేను స్వయాన వారి యొక్క ఛాంబర్కి వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి ఓఎస్డి గారికి నేను లెటర్ రాసి వచ్చా. అయ్యా, ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి పాలుట్లు అనేటటువంటి గ్రామం ఉంది, నేటికి కూడా అక్కడికి పోవడానికి దారి లేదు, బైక్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం లేదు, ఆ దారి వెయ్యండి అని నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాను. కలెక్టర్ గారికి చెప్పాను, డిఆర్సి మీటింగ్లో చెప్పాను, జెడ్పీ మీటింగ్లో చెప్పాను, ఆయనకి ట్వీట్ వేశాను, పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ వేశాను. ఇవాళ వరకు పట్టించుకోవాలా, ఎక్కడో ఒక రోడ్డు వేయడం, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం, మిగిలినటువంటి టైం అంతా కూడా యాత్రలు, విహార యాత్రలు, ఆ ఫ్లైట్లలో తిరగడాలు, లేకపోతే ఎర్రచందనం దగ్గరికి వెళ్ళేసి ఫోటోలు దిగటాలు, ఫోటో షూట్లు, ఒకరోజేమో మిలిటరీ ప్యాంటు, ఇంకొక రోజేమో మిలిటరీ కటింగు, ఇంకొక రోజేమో ఇంకొక రకమైనటువంటి వేషధారణ, ఇవన్నిటితోటి కాలం గడిపేస్తున్నాడు. ఆయనకి ఎక్కడుంది బాధ్యత? కాబట్టి మనం ఆశపడడం అత్యాశే అవుతుంది, ఆయన నుంచి ఆశించడం. సార్, యాక్చువల్లీ జనవరి 24, 2026 రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ గాంజా కల్టివేషన్ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఐజీ గారు, ఈగల్ టీమ్ ఐజీ గారు కూడా అనౌన్స్ చేశారు. విషయం ఏంటంటే, వీళ్ళు అనౌన్స్ చేసిన మరుసటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో గంజాయి అన్నది ఎక్కువగా పట్టుబడుతుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో ఈరోజే గంజాయి అన్నది పెద్ద మొత్తంలో పట్టుబడ్డది. ఒకటి, ముందుగా పోలీసులు ఒకసారి ఆలోచించాలి. హోంమంత్రి గారు కూడా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మన స్టేట్ గాంజా ఫ్రీ స్టేట్ అయిపోయింది, వైసీపీ ప్రభుత్వంలో అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణం నుంచే గాంజా అనేది ఎక్కువగా దొరుకుతున్నది. ఒకసారి హోంమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి. రెండవది, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి సార్. ఈయన ఎంపీ గారు, ఈయన ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడ్డటువంటి వ్యక్తి. వెళ్ళాలా లేదా? అదే చెప్తున్నా, ఈయన డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. సరే, నేను తీసుకోలేదన్నాడో ఏమన్నాడో, తీసుకున్నాడు అని తెలిసింది, ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అని కూడా తెలిసింది. పోలీసులు బయటకు వచ్చి ఇందాకే మీడియాతో మాట్లాడారు, పోలీసులు బయటకు వచ్చి మాట్లాడారు, ఒక డీసీపీ ర్యాంక్ అధికారి మాట్లాడాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి దయచేసి రాష్ట్ర పరువును కాపాడండి, ముందుగా ఆయనని పార్లమెంటు వెళ్లకుండా ఆపండి. ఒకటి. రెండవది, ఆయనని పక్కన కూర్చోబెట్టండి.
పక్కన కూర్చోబెట్టడం అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే ఒక షోకాజ్ షోకాజ్ కూడా కాస్తారు. ఒకటి ఏదో లెటర్ హెడ్ మీద రాసిస్తున్నారు. అంతే, అది షోకాజ్ ఏమని రాసిస్తున్నారు? షోకేజ్ లో పెట్టుకోవచ్చు. మీరు 48 గంటల్లో మీరు జవాబు ఇవ్వండి అని చెప్పేసి రాస్తున్నారు. అదే సేమ్ ఆ కిరణ్ రాయల్కి రాశారు. 40 కాదు ఓ సంవత్సరం అయిందనుకుంటా. ఇంతవరకు అది అయింది లేదు, పోయింది లేదు. ఆ వ్యక్తి అసలు పార్టీలో ఉన్నాడా లేదా నేను తలకాయ బాదుకుంటున్నా. ఎందుకంటే అఫీషియల్ గా వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఒకవైపు, తనని పార్టీలో రిటర్న్ తీసుకున్నట్టుగా మనకేం ఆధారాలు లేవు. సేమ్ అది ఇక్కడ కూడా జరిగింది. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే ఈ వ్యక్తి గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అండ్ విషయం ఏంటంటే ఈ నమీష్ శర్మ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఈయన ఫ్రెండో, ఈ వ్యక్తి కనెక్షన్స్ చాలా దూరం ఉన్నాయి. ఓకే, అవన్నీ నియరెస్ట్ ఫ్రెండ్, ఓకే, తనతో పాటు కూర్చున్నాడు, కానీ తీసుకొచ్చాడు అవును. మొత్తం అంటున్నారు కదా. తన కనెక్షన్స్ ఎక్కడెక్కడ వెళ్తాయి అంటే, ఒకవేళ అంటే నేను నమ్ముతున్నా తెలంగాణ ఈగల్ టీం కరెక్ట్ గా పనిచేస్తే, ఇంతవరకు వాళ్ళు చెప్పారు ఆయన రక్తంలో ఇంకా మరికొన్ని ఉన్నాయని చెప్పేసి, యాంఫిటమిన్ ఉందని చెప్పేసి, అది కాకుండా ఇతర డ్రగ్స్ అవశేషాలు కూడా దొరికినాయని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని అవశేషాలు దొరికే అవకాశం ఉంది. రేపు పొద్దున మంచిగా పనిచేసి అందరినీ అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ కి పంపించొద్దు. ఫైనల్గా ఒకటి మాత్రం వాస్తవంగా కనపడుతున్న దృశ్యం ఏంటంటే సార్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీరు అపవిత్రం చేస్తూ వీరు ఏదైతే పాపం చేశారో ఆ పాపానికి వీరికి శాపం తగిలింది తెలుగుదేశం పార్టీకి అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్క అంశం, ఒక్కొక్క విషయం బట్టబయలు అవుతుంది. వీరి తండ్రి గారు కూడా ఆ రోజు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఆ రోజు ఇందాపూర్ లాంటి సంస్థలు కూడా ఆ రోజు వచ్చినటువంటి సంస్థలే, ఈ రోజు వచ్చినటువంటి సంస్థలు కాదు. ఆ ఇందాపూర్ కానీ, ఆ సంగం డైరీ కానీ, ఆ బోలే బాబా కానీ, ఆ హెరిటేజ్ కానీ, ఇవన్నీ లింకులు పెట్టుకొని వాళ్ళ నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి ఆ కల్తీ నెయ్యి అని ఒకవేళ సిబిఐయో ఇంకొకటో చెబుతుంది అంటే ఆ పాపానికి మూల కారణమైనటువంటి వ్యక్తులు వీళ్లే. కాబట్టి ఆ పాపాలు పండుతున్నాయనేది మాత్రం కనపడుతుంది. ఎందుకంటే టెంపుల్స్ దగ్గర మనుషులు చనిపోవడాలు ఏంటి సార్, తొక్కిసలాటల్లో మనుషులు చనిపోవడాలు ఏంటి సార్, తిరుమలకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి ఆ పాప పరిహారం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ప్రజలకు సారీ చెప్పాలా, అప్పుడన్నా ఈ తగ్గుతాయి. లేకపోతే ఈ పాపాల పుట్ట పగులుతూనే ఉంటుంది.